వెనిజువెలా విషయంలో మొదటి నుంచి అనుకున్నది. ట్రంప్ దాని మీద దాడి చేయడానికి ప్రధాన కారణం చమురు. ఈ చమురు నిల్వలు గనక అమెరికా అధీనంలోకి వస్తే అమెరికా యొక్క జీడిపి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే చమురు నిల్వలు బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది కదా ఈ అమెరికా. అలా కాకుండా వెనిజువెలాని ఏదో ఒకటి చేసి, ఎందుకంటే నాయకత్వం సరిగ్గా లేదు అక్కడ. ఈ మదురో నాయకత్వం కావచ్చు, ఇంకొక నాయకత్వం కావచ్చు, ఏదైనా సరే బలహీనమైనటువంటి నాయకత్వం. పైగా గత 25 సంవత్సరాలుగా అమెరికాని వ్యతిరేకిస్తున్నటువంటి దేశం అది. అప్పటి వరకు కూడా అమెరికా అధీనంలో ఉన్నటువంటి వెనిజువెలా ఒక్కసారిగా అమెరికాని వ్యతిరేకించడం, అమెరికాకి శత్రువులుగా ఉన్నటువంటి రష్యా, చైనా, ఇలా ఇరాన్ లాంటి దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం అనేది అమెరికా భరించలేకపోతుంది. ఇక ట్రంప్ వచ్చిన తర్వాత ఒక 8 చమురు బావుల పైన మనసు పడ్డాడు. ఎలాగైనా సరే వాటిని అమెరికాలోకి తీసుకురావాలి, అమెరికా అధీనంలోకి తీసుకురావాలని ప్లాన్ చేశాడు. చివరికి వాళ్ళు విపరీతంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అమెరికాలోకి. దాన్ని బూసీగా చూపించి ఇప్పుడు మొత్తం ఆ మధురని వాళ్ళ వైఫ్ ని ఇద్దరిని కిడ్నాప్ చేసి తనకు చెందినటువంటి ఒక రిసార్ట్ లో వాళ్ళని బంధించి ఇప్పుడు అక్కడ అధికారాన్ని అమెరికా అధికారులే చేపట్టారు. అధికార బదిలీ అయ్యేంత వరకు మేమే పరిపాలిస్తామని ఒక ప్రకటన కూడా విడుదల చేసేసారు. మొత్తం ఇప్పుడు ఆ వెనిజులా అంతా కూడా అమెరికా అధీనంలోనే ఉంది, వీళ్ళే పరిపాలిస్తారట. అక్కడ చమురు నిల్వలు, చమురు వ్యాపారం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. అమెరికాకి చెందినటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇందులోకి ఇప్పుడు తలదూర్చి వాటిని ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రజలకి స్వేచ్ఛ ఇస్తారంట. ఇది అమెరికా అగ్రరాజ్యం ఇప్పుడు వెనిజులా మీద చూపించినటువంటి ప్రతాపం. ఇప్పుడు వెనిజులా మొత్తం కూడా అమెరికా అధీనంలోనే ఉంది, ఆక్రమించేసింది మొత్తం. ఆ బావులన్నీ కూడా ఇప్పుడు అమెరికా పెద్ద కంపెనీలకి అయితే చెందుతాయి. అవి ఏం చెప్తే అదే చెయ్యాలి. అంటే వాళ్ళు అనుకున్నది అయిపోయింది. ఈ డ్రగ్స్ వల్ల, ఈ డ్రగ్స్ విపరీతంగా వెనిజులా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అంటే అంతా కూడా ఇల్లీగల్. దానివల్ల ఇప్పుడు దాన్నే బూసీగా చూపించి వాళ్ళు అలా చేశారు. ఎవరైనా సరే వాళ్ళ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకుంటారని మనం కూడా అదే చేయాలి. ఈరోజు అమెరికా వెనిజువెలా మీద చేసినటువంటిది మనకైతే ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ దేశం మీద ప్రతి ఒక్కడూ కూడా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడతాడు భారతదేశం. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని మనం పూర్తిగా తుడిచిపెట్టేయాలంటే బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని మోకాల కింద కూర్చోబెట్టాలి. అలా చేయాలంటే ఇక్కడ ఒక్కడు కూడా ఉండకూడదు. పాకిస్తాన్ వాడు కావచ్చు, బంగ్లాదేశ్ వాడు కావచ్చు, ఒక్కడు కూడా ఉండకూడదు. వాళ్ళు 5 కోట్ల, 10 కోట్ల, 15 కోట్ల ఎంతమంది అయితే అంతమందిని బయటికి తోసేయాలంతే. కాకపోతే మనదంతా సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రానికి ఒక ప్రభుత్వం, రాష్ట్రాల చేతిలోనే ప్రభుత్వాలు ఉంటాయి. మనం ఒక్కసారి ఎవరికి కూడా ఒక 10-15 సంవత్సరాలు ఇవ్వలేము. మన దౌర్భాగ్యం అది. ఇక దీన్ని సెక్యులర్ దేశంగానో లేకపోతే రకరకాల మనస్తత్వాలు గాను గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ మనల్ని మార్చేసింది. ఈరోజు మన దేశం ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంతో కొంత 4వ స్థానంలో జీడిపికి వచ్చిందంటే మరొక 10-15 సంవత్సరాల్లో వీళ్ళు పంపించిస్తే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడికక్కడ వీళ్ళు అభివృద్ధిని అడ్డుకోవడానికి వస్తున్నారు. పైగా గత 60 సంవత్సరాలు 2014 వరకు కూడా దేశాన్ని నాశనం చేసేసింది కాంగ్రెస్.